హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎంజీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇది వచ్చేసి ఊటీ డే 3 అంటే లాస్ట్ డే ఇన్ ఊటీ అని చెప్పొచ్చు. ఈ రోజే మేము ఊటీ నుంచి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఊటీలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసాము. ఒకటి రెండు మిస్ అయ్యాము, మిగతావన్నీ అయితే కవర్ చేసాము. మెయిన్ ఇంకొకటి ఉందన్నమాట, ఏంటంటే ఊటీ టాయ్ ట్రైన్. ఇంకా ఇది కూడా ఎక్కేస్తే ఇంకా ఇంతటితో మా ఊటీ ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మార్నింగ్ తొందరగా లేచేసాము, ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా రూమ్ చెక్అవుట్ చేసేసాము అనమాట. ఇంకా చెక్అవుట్ చేసేసి ఇంకా వెళ్ళిపోతున్నాము ఊటీ రైల్వే స్టేషన్ దగ్గరికి. ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళే ముందు మా ఏం చెప్పారంటే బ్రేక్ఫాస్ట్ వేసేసి వెళ్ళిపోదామని చెప్పారు. ఇంకా సర్లే అని ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం చూస్తున్నాము. అసలు ఒక్క హోటల్ కూడా ఓపెన్ లేదు తెలుసా. ఆ టైంలో 8 AM అవుతుంది టైం, అప్పటికి హోటల్స్ ఒకటి ఓపెన్ లేదు. ఇంకా సర్లే అని ఇంకా మేము ఇంతకు ముందు లంచ్ చేసాం దుర్గా రెస్టారెంట్ అని, అంటే ఊటీకి వచ్చే రోజు ప్లస్ ఆ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇంకా లంచ్ నచ్చలేదు, బట్ బ్రేక్ఫాస్ట్ బాగుందని చెప్పాను నేను మీకు. నా లాస్ట్ బ్లాగ్లో వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఆ హోటల్ దగ్గరికైనా వెళ్ళి చూద్దామంటే ఆ హోటల్ కూడా ఓపెన్ లేదు, ఇంకో 10-15 minutes పడుతుంది అని చెప్పారు వాళ్ళు. నార్మల్గా అంత ఎర్లీగా అయితే తినము, కాకపోతే లాస్ట్ నైట్ ఏంటంటే ఎర్లీగా తినేసాం కదా, ఎర్లీగా డిన్నర్ చేసేయడం వల్ల అనుకుంటాను. ఇంకా మార్నింగ్కి ఫుల్ ఆకలి వేసేస్తూ ఉంది. ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ కూడా ఎర్లీగా లేచేసాం కదా, అందుకేనేమో ఇంకా ఆకలి వేసేస్తూ ఉంది. ఇంకా టాయ్ ట్రైన్ ఎక్కిన తర్వాత ఎంతసేపు పడుతుందో ఏంటో తెలియదు కదా, మళ్ళీ మధ్యలో ఆకలి వేస్తే కష్టం అని ఇంకా తినేసి వెళ్దాం, 10-15 minutes కదా అని వెయిట్ చేస్తున్నాం. ఇంకా అసలు ఊటీలో ఎంత చల్లగా ఉందో, ఎండ అనేది లేదు అక్కడ. మార్నింగ్ సన్ రైజ్ అవుతున్న టైంలో కొంచెం ఎండగా అలా వస్తుంది, ఇంకా వెళ్ళిపోతుంది అంతే. ఇంకా చల్లగా ఉంది, లైట్గా అప్పుడే సన్ రైజ్ అవుతా ఉంది, కొంచెం ఎండ కనిపించింది మాకు. ఇంకా అక్కడికి వెళ్ళి నించుందాం, ఇంకో ఇక్కడ 10 minutes పడుతుందని చెప్పారు కదా, అప్పుడు దాకా అక్కడ ఎండలో వెళ్ళి నించుందామని ఇంకా అక్కడికి వెళ్తున్నాము. ఇంకొకటి ఏంటంటే నా వీడియో ఒకటి మంచిగా వెళ్ళింది, వ్యూస్ చాలా హ్యాపీగా ఉన్నాను. ఏంటంటే నేను చూసుకోలేదు వ్యూస్ ఇంత వెళ్ళాయా అని, ఇంకా మొన్ననే చూసుకున్నాను. ఇంకా అలా వ్యూస్ ఎక్కువ ఉన్న వీడియోస్ చూసినప్పుడల్లా ఇంకా వీడియోస్ చేయాలి, నేను ఇంకా వీడియోస్ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఆ వీడియో వల్ల నా వాచింగ్ అవర్ కూడా పెరిగింది. అన్ని వీడియోస్ ఇలాగే వ్యూస్ వెళ్తే ఎంత బాగుండు కదా. ఇప్పటికీ రెగ్యులర్గా నేను వీడియోస్ పోస్ట్ చేస్తుంటే ఇప్పటికీ వాచింగ్ అవర్స్ అనేది కంప్లీట్ అయిపోయేదేమో. కాకపోతే నేను ఎప్పుడో ఒకసారి అమాస పుణ్యానికి ఒకసారి వ్లాగ్స్ పెడుతుంటాను కాబట్టి ఇప్పటిదాకా నా వాచింగ్ అవర్స్ కంప్లీట్ అవ్వలేదు. సో చూద్దాం, ఇప్పటికైనా రెగ్యులర్గా వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ మాట ఇంతకు ముందు కూడా మీకు చెప్పుంటాను, రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అని, బట్ ఏంటో అవ్వదు అసలు. సో చూద్దాం ఈసారి అయినా అవుతుందా లేదా అనేది. ఇంకా ఇక్కడ హోటల్ ఓపెన్ చేశారు, హోటల్ కాదండి రెస్టారెంట్, దుర్గా రెస్టారెంట్ వెజ్. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అన్నీ కంప్లీట్ అవ్వలేదంట, కొన్ని మాత్రమే అయ్యాయి. ఇడ్లీ, ఉప్మా ఇంకా పొంగల్ ఇవే అయ్యాయి అనమాట. ఇంకా ఇవి ముగ్గురం ఒక్కొక్క ప్లేట్ ఆర్డర్ చేసేసాము, ఇంకా తినేస్తున్నాము. వేడివేడిగా ఉంది, ఎంత చల్ల వెదర్లో వేడివేడిగా తింటుంటే ఎంత బాగుంది అసలు అక్కడ. ఇంకా ఎవరైనా ఊటీకి వెళ్తే ట్రై చేయండి, బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది దుర్గా రెస్టారెంట్లో. ఇంకా ఆ తర్వాత టీ తెప్పించుకున్నాము. ఇంకా టీ కూడా తాగేసి ఇంకా ఇక్కడ చూసాము గ్రీతు మాషుక్ పాపం తాగుతుంటే మాషుక్ దగ్గర నుంచి తీసుకొని మరీ తాగుతుంది. అదేదో పాలు వేడి చేసేస్తాను కదా, తాగదు. అలాగే బ్రేక్ఫాస్ట్ ఏదైనా అదే ఉప్మానో ఇడ్లీ తినిపిస్తాను కదా, తినదు. ఏదైతే తినాలో అది తినరు, ఏదైతే తినకూడదు ఏదైతే తాగకూడదు అదే కావాలంటారు ఏంటో ఈ పిల్లలు. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, మా క్యాబ్ వచ్చేసింది. ఇంకా ఎక్కి వెళ్ళిపోతున్నాం ఊటీ రైల్వే స్టేషన్ దగ్గరికి. ఇంకా క్యాబ్ ఏంటంటే లోకల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మాట్లాడుకొని తీసుకున్నాము. ఇంకా క్యాబ్తో పాటు డ్రైవర్ కూడా మాతోటే ఉంటారనమాట. ఇంకొకటి ఏంటంటే ఊటీ నుంచి కూనూరుకి వెళ్దామని అనుకుంటున్నాం టాయ్ ట్రైన్లో. సో కాబట్టి అన్న మాకేంటంటే ఊటీ రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేసేసి మళ్ళీ కూనూరు దగ్గర పికప్ చేసుకుంటారు. ఇంకొకటి కూనూరు నుంచి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను మీతో. ఈ ఊటీని వదిలి వెళ్తుంటే ఏదో బాధగా ఉందన్నమాట. అంటే వచ్చేటప్పుడు హ్యాపీగా ఎగ్జైటెడ్గా వస్తున్నాము, కానీ వెళ్ళేటప్పుడు ఏంటో అసలు చాలా బాధగా, ఏదో పోగొట్టుకున్నామన్న ఫీలింగ్తో వెళ్తుంటాము. అంటే ఊటీ అనే కాదు, వేరే ఏ ప్లేసెస్ అయినా సరే ఇలాగే ఉంటుంది. నాకే ఉంటుందా, మీకు కూడా ఉంటుందా కామెంట్ చేయండి. నాకు మాత్రం ఏ ప్లేసెస్కైనా వెళ్ళేటప్పుడు ఫుల్ హ్యాపీగా ఎగ్జైటెడ్గా వెళ్తుంటాను, కానీ వచ్చేటప్పుడే ఏదో బాధగా అలా అనిపిస్తూ ఉంటుంది నాకు. Bye bye Ooty. Next year come soon back. Summer आ रहा next time आता बाबू. हम काल एवढी आहे ना रे ओढणे पण వచ్చేసామండి రైల్వే స్టేషన్ దగ్గరికి. ఇంకా టికెట్స్ తీసుకోవాలి, దొరుకుతాయా లేదా అని కొంచెం టెన్షన్గానే ఉండే అనమాట. సో లక్కీలీ టికెట్స్ అయితే దొరికాయి. ఇంకా ఆ రోజు ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట మేము. సో మేమైతే ఊటీ రైల్వే స్టేషన్కి వచ్చేసినాం గాయ్స్. ఇది ఊటీ రైల్వే స్టేషన్ కాదు, ఉడగ్గా సరిగా కనిపిస్తలేదు.
ఉదగమండలం ఊటీ రైల్వే స్టేషన్ అని చెప్పి ఇంకేదో రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయారు ఏంటి అని అనుకోకండి. అప్పట్లో ఊటీని ఉద్దగమండలం అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు అందరూ ఊటీ అని పిలుస్తున్నారు. రీల్ చేయాలనిపిస్తుంది కానీ మా అక్క అయితే ఇక యాక్సెప్ట్ చేయదు నేను ఆడ రీల్ చేస్తా అంటే. అక్కడ రీల్ చేస్తా అని చెప్తే వీళ్ళైనా మంచిగా ఫోటోషూట్ చేసుకుంటున్నారు వెనకాల. మా ట్రైన్ రావడానికి ఇంకో 10-15 మినిట్స్ ఉంది. ఆ లోపల టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇంకా ఇక్కడ ఊటీ, ఐ లవ్ ఊటీ అని లోగో ఉందన్నమాట. ఇంకా దాని బ్యాక్ సైడే టాయ్ ట్రైన్ ఇంజన్ ఉంటుంది కదా, అది కూడా ఉంది. ఇంకా ఇక్కడ పిక్చర్ తీసుకుంటే బాగుంటుంది కదా, మెమరబుల్గా ఉంటుంది, ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసుకోవచ్చు అని అలా కొన్ని ఫొటోస్లో కొన్ని వీడియోస్లో అక్కడ తీసుకున్నాము ఐ లవ్ ఊటీ దగ్గర. ఇంకా ఇక్కడ వచ్చేసి ట్రాక్ అనమాట, రైల్వే ట్రాక్. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్లో వీడియోస్లో తీసుకుంటున్నారు, అందరు తీసుకుంటున్నారు. ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా కొన్ని తీసుకున్నాం. అంటే నేను తీసుకోలేదు, నేను గ్రీతు ఇంకా పైన ఉన్నాము, మా వైషు, మా అశోక్ వీళ్ళు తీసుకుంటున్నారు అనమాట. ఇంకా ఇక్కడ చూసారు కదండి, టాయ్ ట్రైన్ భలే ఉంది కదా, క్యూట్గా నాకైతే నచ్చింది. ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట ఎప్పుడు ట్రైన్ బయలుదేరుతుందా అని. అలాగే ఇక్కడ కొన్ని వీడియోలు, ఫోటోలు కూడా తీసుకుంటున్నాము ఫర్ మెమరీస్ కోసం. మెమరీస్ అనేవి మనమే క్రియేట్ చేసుకోవాలండి, ఎవరో వచ్చి మన మెమరీస్ వీడియోలోకి వచ్చేసి మాట్లాడుకుందాం. ఎంత క్లీన్గా నీట్గా ఉందో అసలు. సేమ్ ఫారెన్ కంట్రీలో ఉంటుంది చూడండి, సేమ్ అలాగే ఉంది రైల్వే స్టేషన్. Quiero.
fill my soul with light the day we met. I don't wanna leave your side. చూసారు కదండి, మధ్య మధ్యలో టనల్స్, ఇంకా మేము వీడియోస్లు ఫొటోస్లు తీసుకోవడం ఎంత బాగుందో వ్యూ తెలుసా అసలు. అంటే మేము లెఫ్ట్ సైడ్లో కూర్చున్నాము, లెఫ్ట్ కంటే కూడా రైట్ సైడ్లో బాగుందన్నమాట. అంటే ఊటీ నుంచి కూనూరుకు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ అనమాట, కూనూరు నుంచి ఊటీకి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ వ్యూస్ చాలా బాగున్నాయి. మేము కూర్చున్నాం లెఫ్ట్ సైడ్, అంతా అంటే వ్యూ బాగుంది. బట్ మధ్య మధ్యలో స్టాప్స్ కూడా ఉన్నాయి, 3 or 4 స్టాప్స్ ఏమో ఉన్నాయి, నాకు అంతగా గుర్తులేదు. कहीं काटे से Can I be your star tonight? You fill my soul with light the day we met. I don't wanna leave your side, no. Have me by your side when the sun sets. I hope you'll still want me, I hope you'll still need me 1,000,000 years from now. The seasons are changing, the nights never fade. వచ్చేసామండి కూనూరు రైల్వే స్టేషన్కి. మీకు నచ్చింది అనుకుంటున్నాను టాయ్ ట్రైన్ రైడ్. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాం ఏంటో